నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. భారతీయ సినీ పాటల చరిత్రలో బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్కి ప్రత్యేక స్థానం ఉంది. 1993లో వచ్చిన ఆజా మేరీ జాన్ చిత్రంలోని ఓ ఆస్మాన్ వాలే సాంగ్ ఆయన మొదటి పాట. ఆ తర్వాత హిందీతో పాటు బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలి, నేపాలీ లాంటి పలు భాషల్లో పాడి ఎంతోమంది అభిమానుల్ని పొందాడు. ఇప్పటి వరకు సుమారు 6,000 పాటల వరకు పాడిన సోనూ నిగమ్ 4 దశాబ్దాల నుంచి లైవ్ కాన్సర్ట్లో పాల్గొంటూ అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా బెంగళూరులో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్లో పాల్గొన్నాడు. వేరే లాంగ్వేజ్కి సంబంధించి పాట పాడుతుంటే కన్నడంలోనే పాడాలని ఒక యువకుడు పదే పదే డిమాండ్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన సోనూ నిగమ్ వాదన చేస్తున్న వ్యక్తితో, నాకు కూడా భాషపై అభిమానం ఉంది, కన్నడ భాషని గౌరవిస్తాను, కానీ బెదిరిస్తున్నట్టుగా మాట్లాడితే బాధేస్తుంది. ఇప్పుడు మీరేం చేశారో అలాంటి కారణంతోనే పెహల్గాం దాడి జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కారణంగానే జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి. నేను అన్ని భాషల్లో పాటలు పాడినా కూడా కన్నడ భాషలోనే ఎక్కువ మంచి పాటలు పాడాను. బెంగళూరు వచ్చిన ప్రతిసారి ఎంతగానో ప్రేమిస్తూ ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆదరిస్తాను. కానీ ఆ యువకుడు బెదిరించినట్టుగా మాట్లాడడం నచ్చలేదు. ఆ యువకుడు పుట్టక ముందు నుంచే కన్నడంలో పాటలు పాడుతున్నానని సోనూ నిగమ్ చెప్పుకొచ్చాడు. ఇక భాషని ఉద్దేశించి సోనూ నిగమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని కన్నడ నట కొంతమంది ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సోనూ నిగమ్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్.